నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ మార్చి 3 తర్వాత గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ ను ప్రకటించేందుకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్ను పెండింగ్లో పెట్టారు. మార్చి 3న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై మరునాడు ముగిసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రోజు నుండి ఎప్పుడైనా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది. ఇక గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరిశీలించేందుకు సమయం ఇవ్వనున్నారు. టోటల్ మార్కుల్లో తేడాలు ఉన్నట్టు అనుమానం ఉంటే రీకౌంటింగ్కు అవకాశం ఇవ్వనున్నారు. అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుండి 15 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల ఖాళీల మేరకు మల్టీ జోన్లు కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ను సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2లో పిలవాలా లేదా 1:1.5 పద్ధతిలో పిలవాలా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. 1:2 ప్రకారం క్యాండిడేట్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిస్తే ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరైనది కాదేమోననే అభిప్రాయంలో కమిషన్ వర్గాలు ఉన్నాయి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన అభ్యర్థుల అందరి డిగ్రీ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ను జూన్లో ప్రకటించే ఛాన్స్ ఉందని తెలిసింది. గ్రూప్ 1 సెలక్షన్ పూర్తయిన తర్వాత వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నారని సమాచారం.